హాయ్ గైస్, మా పూజ వచ్చేసి స్టార్ట్ అయిపోయిందన్నమాట. మేము వచ్చేసి ఈ పూజ కోసమే మేము వచ్చేసాం. మళ్ళీ మా పూజ అయితే స్టార్ట్ అయింది. చూసారు కదా, నేను వెలిగిస్తానంటే వీళ్ళిద్దరు అయితే నన్ను వెలిగించిన కన్నా వీళ్ళైతే వెలిగిస్తున్నారనమాట. ఇంకా లాస్ట్లో అయితే క్రాకర్స్ కూడా మేము వెలిగించబోతున్నాం గైస్. ఎందుకు వచ్చేసి ఈరోజు ఫెస్టివల్ కదా, మేము వచ్చేసి ప్రతి ఫెస్టివల్కి అయితే ఏం వెలిగించాం. ఓన్లీ కొన్ని స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి వాటికే. ఈయన ఎలిగియట్లే గైస్, అసలు నేను ఎలిగియనియట్లే. నేను ఎట్లా ఎలిగియను? వీళ్ళని పెట్టాను కూడా పెట్టనియట్లే గైస్. నేను ఏం చేయను ఇప్పుడు? ప్రశాంతంగా దండం పెట్టుకుందాం. పెట్టండి. ఆగండి వేస్తా వేస్తా వేస్తా. ఓకే. అయ్యో ఆగండి. అయ్యో నా చేతిలో అలా లాగేస్తున్నానండి. హలో, ఇప్పుడు నేను ప్రశాంతంగా కొంచెం దండం పెట్టుకుందాం. దండం పెట్టుకుంటుంటే నాకు అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఓకే, కొంచెం ప్రశాంతంగా మనకు కావాల్సినవి కోరుకుందాం. అవన్నీ బయటికి చెప్పకూడదు గైస్. బయటికి చెప్పేస్తే అవన్నీ నెరవేరో. అందుకే లోపల చూడండి, నేను ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నా. దిస్ ఈస్ జేస్కి. నో సీన్ దిస్. మేము వచ్చేసి క్రాకర్స్ కాల్చడానికి అయితే కిందకైతే వచ్చాం గాయస్. మేము వచ్చేసి ఇంకా క్రాకర్స్ కాల్చిన అవుతాయితే చూపిస్తామన్నమాట. మీరందరూ అనుకోవచ్చు, దివాళీ కాల్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్చడం అని వచ్చేసి. ఇప్పుడు కూడా అయితే మేము కాల్చుతామన్నమాట. అంటే ప్రతి పూజకి అయితే ఎవరు కాల్చరు, ఓన్లీ కొన్ని పూజలకే మేము వచ్చేసి కాల్చుతాం. అది కూడా కొన్ని స్పెషల్ పూజలు అండ్ కొన్ని నిమజ్జనాలకే అన్నమాట. మేము వచ్చేసి ఇప్పుడు చూడండి, లేడీస్ అందరు కలిపి దీపాలు అయితే వెలిగిస్తున్నారనమాట. చూసారు కదా, మా ఫ్యామిలీలో ఉన్న లేడీస్ గైస్ వీళ్ళందరూ అందరు కలిపి దీపాలు వెలిగించారనమాట. ఈడి గైస్ మా తమ్ముడు. ఇక్కడ వచ్చేసి మీకు మా వీధిలోనే ఒక మంచి గుడి ఉందన్నమాట. 2 గుళ్ళు అయితే ఉన్నాయి. 2 గుళ్ళు అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ ఒకటి వచ్చేసి దుర్గాదేవి గుడి, అంటే దుర్గాదేవి గుడి గైస్. నాకు ఏదేవో తెలీదు. చూసారు కదా గైస్, నేను చాలా డిఫరెంట్గా ఇప్పుడు వీడియో తీస్తున్నా. చూడండి, గుడిని వచ్చేసి చూసి దర్శనం అయితే చేసుకున్నాను అన్నమాట. చూడండి, చూసారు కదా గైస్. బయట వచ్చేసి లోపల చాలా క్రౌడ్ అయితే ఉందన్నమాట. నేను లోపలికి ఇట్లా ఫోన్ తీసుకెళ్ళాను, అందరు నన్ను ఏదో డిఫరెంట్గా అయితే చూస్తున్నారన్నమాట. ఇంకా బయట ఒక వినాయకుడు అయితే ఉంది, అది కూడా అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఒక లాంగ్ వీడియో అన్నమాట. చూసారు కదా, వినాయకుడు వచ్చేసి అందరు చూసి దర్శనం చేసుకోండి. నేను వచ్చేసి అయితే చాలా రోజులు అవుతుంది అనమాట. ఆ వీడియో కొంచెం డిలే అయితే అవుతున్నాయి, ఎందుకంటే ఈ వీడియో అనమాట మా తమ్ముడు ఇందాక నుండి వీడియో తీయమని అడుగుతున్నాడు. అందుకే తీసాను, ఎందుకంటే నాకు కూడా స్కూల్ నుండి వచ్చి నాకు స్కూల్ 6:30 to 7:30 గైస్. నేను మళ్ళీ వచ్చి రెడీ అయ్యేటప్పటికి నాకు టైం సరిపోవట్లేదు, అందుకే వీడియోస్ కొంచెం డిలే అవుతాయి. చూడండి, మా తాతయ్య, మా నాన్నమ్మ, ఇంకా మా చెల్లి. వీడు వచ్చేసి మా తమ్ముడు అనమాట, సింగిల్. చూసారు కదా దీపాలు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరిని అయితే చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరు అయితే పట్టుకుంటారు. అంటే మనవి కూడా ఉన్నాయి కానీ నేను పెట్టాను ఇప్పుడు. అంటే వచ్చేస్తాయి చూడండి కాదు, ఇంకా మనవి కూడా. మనం ఎందుకు ఆగాలి? వీళ్ళు పెట్టేస్తే మనం కూడా ఆగద్దు. కానీ మనకు సింగిల్ ఫోటోలు వీళ్ళు తీయాలి గైస్. మనకు వాళ్ళిద్దరితో పాటే తీయాలంట. సింగిల్ ఫోటోలు ఏమో మమ్మీ ఫోన్లో తీసుకున్నారు, నా ఫోన్లో తీయలేదు సింగిల్ ఫోటోలు. నేను ఏం చేయను, ఇంకా సింగిల్ ఫోటోలు ఉంటుంటే మీకు పెట్టేటోండి గైస్. అవి కూడా లేవు. చూసారు కదా, వీళ్ళు వచ్చేసి నా కజిన్స్ అనమాట. ఓన్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను వచ్చేసి వీళ్ళతో ఎంజాయ్ చేస్తాను. చూడండి గైస్, ఈ చుచ్చుబుట్ట ఇచ్చింది మామ. చూడాలంటే బలంగా అలా వెళ్తాను.
స్కై షాట్స్ వెలిగించినవి కూడా ఉన్నాయి గైస్, వస్తాయి చూడండి. ఒకవేళ స్కై షాట్స్ వెలిగించిన కదండి ఈ వీడియోలో మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా పెడతా. ఎందుకంటే స్కై షాట్ చూసారు కదా గైస్, నేను ఇక్కడ ఓవరాక్షన్ చేస్తుంటే అది వచ్చి నాకు కొట్టిందన్నమాట. ఇక్కడ అందరు ఇక్కడ వీడియోలు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని వెలిగించుకుంటే ఎవరు వెలిగించారు అని నాకు అనిపించారు. వీళ్ళందరూ అలా పట్టుకుంటారు.